హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు దుష్టులకు దూరం. జనార్దనం తండ్రి వ్యాపార రీత్యా ఒక పెద్ద పట్టణంలో ఉండేవాడు. ఆయన పుట్టి పెరిగిన గ్రామం వదిలి కట్టుబట్టలతో ఆ పట్నం వచ్చాడు. మొదట ఒక దుకాణంలో పనివాడిగా చేరి వ్యాపారంలోని మెళకువలను ఆకలింపు చేసుకున్నాడు. జీతం రూపంలో వచ్చిన మొత్తాన్ని కూడబెట్టి దాన్నే పెట్టుబడిగా పెట్టి సొంత వ్యాపారం ప్రారంభించాడు. రేయింబవళ్ళు కష్టపడి పనిచేశాడు. కాలం కలిసి రావటంతో కొన్నేళ్లలోనే బాగా ధనం సంపాదించాడు. ఆయన జనార్దనానికి బోలెడు డబ్బు కూడబెట్టి ఇవ్వటమే కాక పోయేటప్పుడు, నాయనా జనార్దనం, నేను పోయాక నువ్వు ఈ పట్టణంలో ఉండొద్దు. ఏదైనా మంచి చోటు చూసుకొని స్థిరపడు. నేను సంపాదించింది నువ్వు నీ పిల్లలు 10 కాలాల పాటు కష్టపడకుండా తినగలిగినంత ఉంది అని చెప్పి కన్నుమూశాడు. తండ్రి పోయాక జనార్దనానికి ఒక సమస్య పట్టుకుంది. ఎక్కడ స్థిరపడాలన్నది వాడికి తోచలేదు. స్వంత ఊరిలో వాణ్ణి ఆప్యాయంగా ఆదరించేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ఊరు అట్టే మంచిది కాదు. సకాలంలో వర్షాలు కురవకపోవటం వలన నీటి సౌకర్యం సరిగ్గా ఉండదు. ప్రకృతి దృశ్యాలు ఉండవు. అంతా రాతి ప్రదేశం. జనార్దనం ఆస్తి కొంత బంగారంగాను కొంత నగదుగాను మార్చుకొని మంచి చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. పక్షం రోజుల తర్వాత వాడికి ఒక చక్కని ప్రదేశం నచ్చింది. అది సముద్రపు ఒడ్డున చిన్న పల్లెటూరు. ఎటు చూసినా సరుగుడు తోటలు, ఇసుక దిబ్బలు. ఆ చల్లని ప్రశాంత వాతావరణము జనార్దనాన్ని ఎంతగానో ఆకర్షించింది. వాడు సరుగుడు తోటలో చిన్న పాక వేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. రోజూ సాయంత్రము వాడొక చిన్న నాటు పడవలో కొంతసేపు హాయిగా సముద్ర విహారానికి వెళ్ళేవాడు. ఆ పల్లెటూరులో ప్రజలందరి ముఖ్య వృత్తి చేపలు పట్టడం. వాళ్ళకేమీ కష్టపడకుండా తిని కూర్చునే ఈ కొత్తగా వచ్చిన మనిషిని చూస్తే అసూయగా ఉండేది. ఒక్కరు కూడా అతనితో మాట్లాడేవాళ్ళు కాదు. ఒకరోజు ఎండాకాలము జనార్దనము ఇంటి ముందున్న సరుగుడు చెట్టు క్రింద మంచం వేసుకొని పడుకున్నాడు. అవతల ఎండ నిప్పులు చెలరేగుతున్నా ఆ సరుగుడు తోటలో చల్లగా గాలి వీస్తోంది. ఎవరో పిలిచినట్టయి జనార్దనానికి మెలకువ వచ్చింది. మంచం దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడవాటి రాగిరంగు గడ్డము, సన్నని గుండు. వాడు ఎర్ర రంగు పొడుగు చేతులు అంగి నల్లని పంచె ధరించి ఉన్నాడు. వాడి మెడలో కాకి ఈకల దండ ఉంది. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు, కుర్రాడా, చెంబుడు మంచినీళ్ళు పట్రా, దాహంగా ఉంది, ఎండలు మార్చేస్తున్నాయి అన్నాడు జనార్దనంతో. జనార్దనము మంచినీళ్లు తేవటానికి లోపలికి వెళ్ళబోయాడు. ఆగు కుర్రాడా, చిక్కటి మజ్జగలో చిటికెడు ఉప్పేసి పట్టుకొనిరా, నా నోరు పిడచగట్టుకుపోయింది అన్నాడు ఆ మనిషి. జనార్దనము అలాగే అని వెళ్ళబోయాడు. దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండు, రుచిగా ఉంటుంది అని కేక పెట్టాడు ఆ గడ్డపు మనిషి. జనార్దనము ఆ మనిషి అడిగినట్లుగానే ఒక గిన్నెలో ఉప్పు, నిమ్మకాయ రసము వేసిన మజ్జిగ పట్టుకొని వచ్చాడు. ఆ పాటికి ఆ మనిషి జనార్దనం వేసుకున్న మంచం మీద దర్జాగా కూర్చొని తాపీగా కూని రాగాలు తీసుకుంటున్నాడు. వాడు గుటగుట మజ్జిగ తాకేసి, గిన్నె నిక్షేపంలా ఉంది, ఎవరైనా కాజేయగలరు, లోపల దాచిరా అన్నాడు. జనార్దనము గిన్నె లోపలి పెట్టి వచ్చేసరికి ఆ మనిషి మంచం మీద అడ్డంగా పడుకొని ఉన్నాడు. మంచి ఎండవేళ కదూ, నిద్ర ముంచుకొని వస్తోంది, ఒక కునుకు తీసి లేస్తాను అని క్షణంలో ఆ మనిషి గుర్రు పెట్టసాగాడు. జనార్దనము ఏమీ అనలేకపోయాడు. వాడి ఇంటి అరుగు మీద కూర్చొని సాయంకాలం దాకా కాలక్షేపం చేశాడు. చీకటి పడిన తర్వాత ఆ మనిషి లేచి ఆవలిస్తూ, అప్పుడే చీకటి పడిపోయింది, ఒంటరి జీవితమైపోయింది, ఇంట్లో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు అంటూ తిన్నగా పాకలోకి వెళ్ళి గూట్లో దీపం వెలిగించాడు. వాడి అతి చనువుకి జనార్దనానికి చిరాకు వేసింది. బాగా చీకటి పడిపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని కోపాన్ని దిగమింగుతూ అన్నాడు. ఆ మనిషి జనార్దనాన్ని ఎగాదిగా చూసి, ఎవడివయ్యా నువ్వు, నా ఇంటికి వచ్చి నన్నే దబాయిస్తావా, వెళ్ళు వెళ్ళు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, తెలిసిందా అంటూ జనార్దనాన్ని అవతలికి నెట్టి తలుపు మూసేసుకున్నాడు. ఆ రాత్రంతా జనార్దనము తలుపు బాదుతూ అవతలే ఉన్నాడు. ఆ మనిషి
నా ఇంటి తలుపులు బద్దలైతే నువ్వే డబ్బులు ఇచ్చుకోవాలి అనేసి నిద్రపోయాడు. కొంతసేపటికి తెల్లవారింది. ఊరి వాళ్ళు చేపల వేటకు బయలుదేరారు. జనార్దనము వాళ్ళందర్నీ కేక వేసి పిలిచి ఈ అన్యాయం చూడండి అంటూ జరిగిందంతా చెప్పాడు. ఇంతలో ఆ మనిషి తలుపు తీసుకుని వచ్చి, వాడెవడో పిచ్చివాళ్లా ఉన్నాడు, నా ఇంటిని పట్టుకుని తన ఇల్లంటూ రాత్రంతా ఒకటే రచ్చ అన్నాడు. జనార్దనానికి ఆవేశం వచ్చి, మీరే చెప్పండి, ఈ ఇల్లు నాదా వాడిదా? మీరంతా రోజు వస్తూ పోతూ నన్ను చూడటం లేదు, ఈ దొంగ పీనికి బుద్ధి చెప్పండి అన్నాడు కోపంగా. ఊరి వాళ్ళంతా జనార్దనాన్ని క్రింద నుంచి పైదాకా తేరిపారా చూసి, ఎవడివిరా నువ్వు, చూస్తే దొంగవిలాగున్నావు, ఈ ఇల్లు ఆ గడ్డపైనదే, మేం రోజు ఇతన్నే చూస్తున్నాం, మేము ఇప్పటిదాకా నిన్ను చూసిన పాపాన పోలేదు, మర్యాదగా నీ దారిన నువ్వు పో, లేకపోతే ఎముకలు విరిగేలా తంతాం అని జనార్దనాన్ని దబాయించారు. జనార్దనం నిర్ఘాంతపోయాడు. ఊరివారంతా తన మీద అసూయతో, తన ఆస్తి కాజేయాలనే దురుద్దేశంతో ఈ నాటకం ఆడుతున్నారని వాడు గ్రహించాడు. వాడు 2 సార్లు గట్టిగా తల విదిలించి వెర్రిచూపులు చూస్తూ, మీరు నా కళ్ళు తెరిపించారు, ఇన్నాళ్ళు ఈ ఇల్లు నాదనుకున్నాను, అయితే నేను పెట్టెలో దాచిపెట్టిన బంగారం కూడా నాది కాదా అని అమాయకంగా వాళ్ళని అడిగాడు. వాళ్ళు జనార్దనం మతి కోల్పోయాడని రూఢిపరుచుకొని, నీది కాదు, ఆ బంగారం అంతా మాది, అది ఎక్కడ దాచావో త్వరగా చెప్పు అంటూ ఆతృతగా వాణ్ణి అడిగారు. జనార్దనము దూరంగా ఉన్న ఎత్తైన ఇసుక దిబ్బను చూపించి, పెట్టెడు బంగారము ఆ ఇసుక దిబ్బలోనే ఉంది అన్నాడు. అంతా ఎవరికి వారే కాలి సత్తువ కొద్దీ ఆ వైపుకు పరిగెత్తారు. ఆ బంగారము ఎవరికి వారే తమ సొంతం చేసుకోవాలని ఆత్రం. గడ్డ మనిషితో సహా అందరూ ఆ వైపుకు పరిగెత్తిపోగానే జనార్దనము తేలిగ్గా నిట్టూర్చి సరుగుడు చెట్టు మొదట్లో పాతిపెట్టిన బంగారం ఉన్న పెట్టెని తీసుకొని అప్పటికప్పుడు నాటు పడవలో బయలుదేరి ఆ దుష్టులకు దూరంగా వెళ్ళిపోయాడు. మంచి చోటు అని తండ్రి అనటంలో అసలు అర్థము మంచి మనుషులున్న చోటని జనార్దనం తెలుసుకొని తమ సొంత ఊరికి వెళ్ళిపోయి తనని ఆదరించే వారి మధ్య ఆనందప్రదమైన జీవితం గడిపాడు. మరొక కథ పేరు నవకోటి నారాయుడు. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఒక మహాధనికుడు ఉండేవాడు. ఆయన 9వ కోటి పూర్తి చేసి పడగ ఎత్తే సమయానికి ఒక కొడుకు పుట్టాడు. అందుచేత కొడుక్కు ఆయన ఆప్యాయంగా నవకోటి నారాయుడు అని పేరు పెట్టాడు. నారాయుడికి తండ్రి లేదనకుండా కోరిన కోరికలన్నీ తీర్చేవాడు. అందుచేత కుర్రవాడు ఆడింది ఆట, పాడింది పాట అయింది. అతడు దుష్టులతోనూ దుండగీళ్లతోనూ సహవాసం చేయసాగాడు. ఏమైతేనేం యుక్త వయసు వచ్చేసరికి తండ్రి ఒక చక్కటి పిల్లను చూసి నారాయుడికి అతి వైభవంగా పెళ్లి జరిపించాడు. మరికొద్ది కాలానికే ఆయన కాలం చేశాడు. నారాయుడి అజాగ్రత్త దురలవాట్ల కారణంగా తండ్రి చేర్చిన ధనమంతా హారతి కర్పూరంలా హరించుకుపోయింది. దానికి తోడు చిన్నప్పటి నుంచి నారాయుడు హద్దు పద్దు లేకుండా చేస్తూ వచ్చిన బాకీలన్నీ తడిసి మోపెడై తండ్రి పోయేసరికి కాల సర్పాలలాగా వచ్చి పట్టుకున్నాయి. రుణదాతలందరూ ఒకసారిగా వచ్చి చుట్టుకున్నారు. ఈ స్థితిలో నారాయుడికి జీవితం అంటే నిస్పృహగా తోచింది. గత్యంతరం లేక చివరకు చస్తే మేలనిపించింది. ఏమీ బదులు చెప్పలేక నారాయుడు వారితో, అయ్యా, నేను గంగ ఒడ్డున ఫలానా మర్రి చెట్టు క్రింద ఉంటాను. అక్కడ మా పూర్వులు వదిలి వెళ్ళిన నిక్షేపము ఉన్నది. మీ పత్రాలన్నీ పట్టుకుని అక్కడికి రండి అని చెప్పాడు. అవుననుకుని అందరూ ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళి సిద్ధంగా ఉన్నారు. నారాయుడు నిక్షేపం కోసం వెతుకులాడుతున్నట్లుగా నడి రాత్రి వరకు అటు ఇటు తచ్చాడి వాళ్ళు ఆదమరుపుగా ఉండటం చూసి గభీమని గంగలోకి దుమికేశాడు. జై పరమేశ్వర అని అతడు జాలిగా కేక వేసేటంతటిలో ప్రవాహ వేగము అతన్ని ఎంత దూరమో లాక్కొనిపోయింది. ఆ కాలమందు బోధిసత్వుడు ఒక లేడిగా జన్మించి తక్కిన లేళ్లమందలకు దూరంగా గంగా తీరాన లతలు పొదలు అల్లుకున్న ఒక మామిడి తోటలో నివాసం ఏర్పరుచుకున్నాడు. ఈ లేడీ అన్ని విధాలా ప్రత్యేకత కలది. బంగారు శరీరఛాయ, లక్క వంటి కాళ్ల డెక్కలు, వెండి కొమ్ములు,
రత్నపు పొడలలాగా జిగజిగ మెరిసే చక్కటి కనులు, ఇటువంటి అపూర్వ సౌందర్యంతో ప్రకాశిస్తున్నది లేడీ. ఈ లేడీకి అర్ధరాత్రి సమయాన విపత్తులో ఉన్న ఒక మానవుడి ఆక్రందన వినిపించింది. ఏమిటి దీనాలాపం అనుకుంటూ బంగారు లేడీ లేచి ఎదిరీదిపోయి నారాయుడి వద్దకు చేరుకున్నది. అతన్ని ప్రవాహం నుంచి కాపాడి గట్టుకు చేర్చి, నీకు వచ్చిన భయమేమీ లేదు నాయనా అంటూ అది వాడికి ధైర్యం చెప్పి వీపు పైన ఎక్కించుకొని బసకు తీసుకుని పోయింది. అతడు తేరుకునే వరకు ఆ లేడీ అరణ్యంలో నుంచి ఫలాదులు తెచ్చి నారాయుడికి ఆకలి దప్పులు తీర్చింది. తర్వాత ఒక రోజున, నాయనా, నిన్ను ఈ అరణ్యం దాటించి మీ రాజ్యానికి దోవ చూపిస్తాను, క్షేమంగా వెళ్ళిపో. అయితే ఒకే ఒక్క కోరిక, రాజు గాని మరే శ్రీమంతుడు గాని నిన్ను ఎంతగా ఆకర్షించినప్పటికీ ఫలానా చోట బంగారు లేడి ఉన్నది అనే సంగతి మటుకు వెల్లడించవద్దు. ఇదే నా కోరిక అని చెప్పింది. సరేనన్నాడు నారాయుడు. ఈ వాగ్దానం నమ్మి బంగారు లేడి వాడిని తన వీపుపైన ఎక్కించుకొని కాశీ రాజ్యానికి పోయే బాట మీద వదిలిపెట్టింది. సరిగ్గా నారాయుడు కాశీపట్టణం చేరుకున్న రోజునే ఒక చిత్రం జరిగింది. అంతకు క్రితము పట్టపురాణికి కలలో ఒక సుందరమైన బంగారు లేడి కనిపించి ధర్మబోధ చేసిందట. రాణి తన భర్త వద్దకు వచ్చి, అసలు లోకంలో ఉండకపోయినట్లయితే ఇటువంటి లేడీ రూపము నాకెందుకు కనబడుతుంది? దాన్ని వెంటనే నాకు పట్టి తెచ్చిస్తే తప్ప జీవాలు నిలవవు అంటూ పట్టుబట్టింది. తక్షణమే రాజు చేసిన ఏర్పాటు ఏమంటే, ఒక ఏనుగు మీద అంబారీ, అంబారీలో బంగారు భరిణ, భరిణ లోపల 1000 మొహరీలు, వీటితో అది ఊరేగుతుంది. బంగారు లేడీని గురించిన భోగట్టా తెలిపేవారికి భరిణలోని మొహరీలను బహుమతిగా ఇస్తారు. ఈ విధమైన ఒక ప్రకటన స్వర్ణపత్రం మీద లిఖింపించి సేనాని ఊరూరా దండోరా వేయించాడు. సరిగ్గా ఈ దండోరా వేసే సమయానికే నారాయుడు కాశీనగరంలోకి అడుగుపెట్టాడు. అతడు సేనాని వద్దకు వచ్చి, అయ్యా, మీకు కావలసిన ఆ బంగారు లేడీని గురించి నాకంతా తెలుసు, నన్ను ప్రభువు దగ్గరకు తీసుకొని పొండి అన్నాడు. తర్వాత నారాయుడు రాజును పరివారాన్ని వెంటబెట్టుకుని పోయి అరణ్య మధ్యంలో బంగారు లేడి నివసించే ఏకాంత స్థలం చూపించి తాను అల్లంత దూరాన నిలబడ్డాడు. రాజుగారి పరివారము ఒక్కసారిగా గొల్లుమని కేక వేశారు. లేడి రూపంలో ఉన్న బోధిసత్వుడు ఆ శబ్దం విన్నాడు. ఎవరో గొప్ప అతిథి వచ్చి ఉండాలి, స్వాగతమిద్దాము అనుకుంటూ అతడు లేచి రాజు నిలబడ్డ చోటికి పోబోయాడు. లేడీ యొక్క వేగానికి రాజు ఆశ్చర్యపోయాడు. విల్లమ్ములు తీసుకొని లేడికి ఎక్కుపెట్టాడు. అప్పుడు లేడీ మృదుమధురమైన కంఠస్వరంతో ఇలా అన్నది, రాజా, ఆగు, తొందరపడకు. నా ఉనికిని గురించి నీకు చెప్పిన వారెవరు? రాజు చెవులకు ఈ మాటలు అమృతతుల్యంగా వినబడినాయి. ఆయనకు తెలియకుండానే విల్లమ్ములు క్రిందపడాయి. నిదానమైన మధురస్వరంతో బోధిసత్వుడు, రాజా, నా ఉనికిని నీకు తెలిపినదెవరు అని మళ్ళీ ప్రశ్నించాడు. రాజు నారాయుడిని వేలెత్తి ఆనవాలు చూపించాడు. అప్పుడు బోధిసత్వుడు ఇలా ధర్మం చెప్పాడు. లోకంలో మానవుణ్ణి మించిన కృతజ్ఞుడు లేడని శాస్త్రాలు చెప్పిన మాట నిజము. జంతు భాష తెలుసుకోవచ్చు, పక్షి భాష తెలుసుకోవచ్చు, కానీ మనిషి మాట అర్థం చేసుకోవటము బ్రహ్మతరం కాదు అంటూ తను నారాయుడిని రక్షించి పరిచర్యలు చేసి అతని వద్ద నుంచి వాగ్దానం తీసుకుని సాగనంపిన వృత్తాంతమంతా రాజుకు వివరించాడు. రాజు ఉగ్రుడై, ఇదా సమాచారం? ఇటువంటి కృతజ్ఞుడు మహాపాపి, లోకానికి పీడ. ఒక్క బాణంతో విని హతమారుస్తాను అని బాణం తీశాడు. బోధిసత్వుడు ఆయనను వారించి, రాజా, చంపొద్దు, ప్రాణం తీస్తే ఏముంది? బ్రతికి ఉంటే ఏనాటికైనా వాడికే బుద్ధి వచ్చి బాగుపడతాడు. నీ వాగ్దానం ప్రకారము వాడికి ఇవ్వవలసిన బహుమతులు కూడా ఇచ్చేయి, ఇదే న్యాయము అని హితబోధ చేశాడు. రాజు అలాగే చేశాడు. బోధిసత్వుడిలోని ఔదార్యము, క్షమ మొదలైన మహత్తర గుణాలన్నీ అప్పుడు బోధపడినాయి రాజుకి. బోధిసత్వుడు మహానుభావుడని గుర్తించి ఆయనను తన రాజ్యం నడిపించే సారథిగా ఎంచుకున్నాడు. మరొక కథ పేరు గజరాజు. ఈ కథను రచించిన వారు వియోగి గారు.
అరుణా నదీ తీరంలో గురుకుల విద్యాలయాన్ని నడుపుతూ ఉన్న కృష్ణ చైతన్యుడు విద్య పూర్తి చేసి స్వస్థలాలకు వెళుతూ ఉన్న 5 విద్యార్థులను ఉద్దేశించి, మీరు గురుకులానికి వచ్చినప్పుడు మీకు ఓనమాలు కూడా రావు. ఈనాడు అమరకోశంతో సహా అనేక గ్రంథాలని అవలీలగా ఔపోసన పట్టారు. ఇదెలా సాధ్యమైంది? నిరంతర అభ్యాసము, వికసించిన బుద్ధిబలము. మీరు ఇప్పుడు బయట ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. జీవితం అంటే పూలబాట కాదు, నిరంతర పోరాటం అన్నది మర్చిపోకండి. ఆత్మవిశ్వాసము, నిరంతర ప్రయత్నము మనిషికి చాలా అవసరం. అవి ఉన్నప్పుడే భవిష్యత్తు బంగారం కాగలదు. గజరాజుకు కొండంత బలం ఉన్నప్పటికీ దాన్ని గ్రహించి ఉపయోగించకపోతే ఇసుమంత ప్రయోజనం కూడా ఒరగదు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. జంతువులతో, పక్షులతో గారడీ ఆటలు ప్రదర్శించి పొట్టపోసుకునే వీరేశము ఒకనాడు అడవి ప్రాంతంలో తిరుగుతూ ఉండగా గుంతలో పడ్డ ఏనుగు పిల్ల ఒకటి కనిపించింది. దాన్ని పైకి లాగి తనతో పాటు పట్టణానికి తీసుకుని వచ్చాడు. దాన్నొక చిన్న తాడుతో గుంజకు కట్టేసి మేత వేయసాగాడు. ఏనుగు పిల్లకు తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు. అడవి మీదకి మనసు పోయింది. దాంతో అది తనకు కట్టిన తాడును తెంచుకోవటానికి ప్రయత్నించింది. అయితే ఆ తాడును తెంచుకోవటానికి దానికి బలం చాలలేదు. అయినా కొన్నాళ్ళు ప్రయత్నించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. పోరాడి పోరాడి అలసిపోయింది. ఆఖరికి ఆ తాడును తెంచుకొని వెళ్ళటము తనకు సాధ్యమయ్యే పని కాదని భావించి అడవి పట్ల, తల్లిదండ్రుల పట్ల ఆశను వదులుకొని వీరేశం చెప్పినట్లు నడుచుకోసాగింది. వీరేశము తన గారడీ ప్రదర్శనలో ఆ ఏనుగు పిల్ల చేత రకరకాల విన్యాసాలు చేయించసాగాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఏనుగు పిల్ల ఇప్పుడు యవ్వనంలోకి వచ్చింది. చాలా చక్కగా బలంగా తయారైంది. యజమాని చెప్పినట్లు నడుచుకోసాగింది. ఇలా ఉండగా వీరేశం ఒకనాడు అడవి నుంచి ఒక ఎలుగుబంటును పట్టుకుని వచ్చాడు. దాన్ని బలమైన తాడుతో గుంజకు కట్టివేశాడు. ఎలుగుబంటు తప్పించుకోవటానికి సాయశక్తిలా ప్రయత్నించింది. కానీ తప్పించుకోలేకపోయింది. వీరేశము దానికి కూడా కొన్ని గారడీ ఆటలు నేర్పడానికి ప్రయత్నించాడు. సరిగ్గా చేయకపోతే కొరడాతో కొట్టేవాడు. సరిగ్గా చేస్తే తినటానికి ఏదైనా అందించేవాడు. రోజు ఇదే తంతు కొనసాగింది. ఒకరోజు ఆ ఎలుగుబంటు వీరేశం చేతిలో చావు దెబ్బలు తిని రాత్రంతా మూలుగుతూ పడుకున్నది. ఏనుగుకి దానిని చూడగానే జాలి కలగటంతో, మిత్రమా, ఎందుకు దెబ్బలు తింటావు? యజమాని చెప్పినట్టు వింటే సరిపోతుంది కదా. అలా వింటే నీకు కావలసినంత ఆహారం దొరుకుతుంది. సుఖంగా రోజులు గడిచిపోతాయి అన్నది. గజరాజా, ఏమిటి నువ్వంటున్నది? వాడిచ్చే ఆహారం నాకు రుచించడం లేదు. అడవిలో స్వేచ్ఛగా సంచరించే నన్ను బంధించి తీసుకుని వచ్చాడు. వాడు 4 డబ్బులు సంపాదించడం కోసము నన్ను నానా హింసలు పెడుతున్నాడు. నేను వాడి నుంచి తప్పించుకుంటే తప్ప నాకు సుఖం లేదు అన్నది ఎలుగుబంటు విచారంగా. అది నీ తరం కాదు. నేను ఒకప్పుడు నీలాగే ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా తాడును తెంచుకోలేకపోయాను అన్నది ఏనుగు. ఆ మాటకు ఎలుగుబంటు వికవిక నవ్వింది. ఎందుకలా నవ్వుతావు? నా కథ నీకు పరిహాసంగా ఉందా అని అడిగింది ఏనుగు కోపంగా. గజరాజా, నీ బలం గురించి నీకు తెలియటం లేదు. ఈ నీచ మానవుడితో చేరి నీచంగా ఆలోచిస్తున్నావు. నువ్వు తలుచుకుంటే ఈ తాడు, గుంజ, గుడారము ఒక లెక్క అని అడిగింది ఎలుగుబంటు. ఎంతో ప్రయత్నించి ఓడిపోయానని చెప్పాను కదా అన్నది ఏనుగు సిగ్గుతో. నువ్వు ప్రయత్నించిందెప్పుడు? పసిపిల్లగా ఉన్నప్పుడు. అప్పుడు నీకు బలం చాలలేదు. ఇప్పుడు కొండల్ని పిండి చేయగలవు. ఒక్కసారి ప్రయత్నించి చూడు అని ప్రోత్సహించింది ఎలుగుబంటు. ఆ మాటలతో ఉప్పొంగిపోయిన ఏనుగు ఒక్కసారిగా తిరగబడి తనను కట్టిన తాడును తెంచుకుంది. అంతటితో ఆగకుండా ఎలుగుబంటుని కట్టిన తాడును కూడా తెంచేసింది. రెండూ కలిసి అడవికేసి పరిగెత్తసాగాయి. అడవిని సమీపిస్తూ, మిత్రమా, నేనెంత అమాయకుణ్ణి. గడ్డిపోచను చూసి భయపడిపోయాను. నువ్వు చెప్పకపోతే నా బలం నాకు తెలిసేది కాదు అన్నది ఏనుగు సిగ్గుతో. నువ్వే కాదు, చాలామంది అంతే. తమ బలం తమకు తెలియదు. సంకోచంతో అసలు ప్రయత్నమే చేయరు. ప్రయత్నం చేయని వారికి విజయం ఎలా సమకూరుతుంది అన్నది ఎలుగుబంటు.
ఆ తర్వాత ఏనుగు ఎలుగుబంటు తమ వారిని కలుసుకుని స్వేచ్ఛగా బ్రతికాయి. కృష్ణ చైతన్యుడు ఈ కథను చెప్పి, మీరు కూడా మీ శక్తి సామర్థ్యాలను మర్చిపోకుండా నిరంతర ప్రయత్నంతో వాటిని సద్వినియోగం చేసుకుంటూ మీరు హాయిగా జీవిస్తూ 10 మందిని జీవించేలా చేయాలి అంటూ ఆశీర్వదించాడు. 5 శిష్యులు గురువుకు భక్తితో నమస్కరించి కృతజ్ఞతతో అక్కడి నుంచి బయలుదేరారు. మరొక కథ పేరు వేణువు మహిమ. నూతుంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన కార్యాలయంలోని గోడ గడియారం కేసు చూశాడు. 1 గంట అయింది. మధ్యాహ్న భోజన విరామ సమయం. అయితే ఇంకా గంట మోగలేదు. ప్యూను గంట కొట్టడం మర్చిపోయాడా ఏం అని ఆయన ఆలోచించసాగాడు. ఉన్నట్టుండి శ్రావ్యమైన వేణునాదం వినిపించింది. అదే సమయంలో గంట కూడా మోగింది. తరగతి గదుల నుంచి పిల్లలు బయటకు పరుగులు తీశారు. వారిలో కొందరు పాఠశాల ప్రాంగణంలోని చెట్టు క్రింద నిలబడ్డ 9 ఏళ్ల కుర్రవాడు చుట్టూ మూగారు. వాడి పేరు రాధు, వేణువులమ్మే కుర్రవాడు. రోజు భోజన సమయంలో వాడు పాఠశాలకు వస్తాడు. వాడు వేణువు ఊదటం వినగానే గంట 1 అయిందని గ్రహించి ప్యూను గంట మోగిస్తాడు. అతడు గడియారం చూడవలసిన పని లేదు. సరిగ్గా 1 గంటకు వస్తాడు రాధు. రాధు వేణుగానం అంటే చాలామంది పిల్లలకు చాలా ఇష్టం. కొందరు తాము తెచ్చుకున్న ఫలహారం కూడా రాధుతో పంచుకొని తినేవారు. అయితే కొందరు ఉపాధ్యాయులకు ఇది నచ్చలేదు. ముఖ్యంగా 4వ తరగతి ఉపాధ్యాయుడు పాత్రోకు మరీ చీదరగా అనిపించేది. మధ్యాహ్న విరామ సమయంలో గొడవ చేయటమే కాక రాధు పిల్లల్ని పాడు చేస్తాడేమో అని ఆయన అనుమానించాడు. ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశాడు. ప్రధానోపాధ్యాయుడు అక్కడికి వెళ్ళి పిల్లల్ని తరగతులకు వెళ్ళమని చెప్పి ఆ పిల్లలు వెళ్ళిపోగానే రాధు కేసు తిరిగి, వెళ్ళిపో, ఇకపై ఈ దరిదాపులకు రావద్దు అని కోపంగా ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు రాధు పాఠశాలకేసి రాలేదు. ప్యూనుకు వాడి రాణి వెలితి కనిపించింది. గంట మోగించడంలో మరింత జాగ్రత్త వహించాడు. రోజు కొంతసేపు రాధు వేణుగానం వినే అవకాశం దూరం కావటంతో చాలామంది పిల్లలు విచారం చెందారు. ఒకనాడు ఏదో అద్భుతం జరిగినట్లు మళ్ళీ వేణుగానం వినిపించింది. అదే సమయంలో మధ్యాహ్నం గంట మోగింది. చాలామంది పిల్లలు ఉత్సాహంతో వేణువు ఊదుతూ ఉన్న రాధు వద్దకు పరుగులు తీశారు. చాలా వేణువులు అమ్ముడయ్యాయి. దాన్ని ఎలా ఊదాలో రాధు పిల్లలకు నేర్పసాగాడు. మళ్ళీ వాడు రావటము పాత్రోకి నచ్చలేదు. ప్రధానోపాధ్యాయుని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. ఆయన్ను చూడగానే పిల్లలు మెల్లగా జారుకున్నారు. అక్కడ మిగిలిన పిల్లల ఎదుట ప్రధానోపాధ్యాయుడు రాధును చెంపదెబ్బ కొట్టాడు. రాధు చెక్కిళ్లపైన కన్నీరు కారసాగింది. తను మరీ కఠినంగా శిక్షించానా అన్న అనుమానము ప్రధానోపాధ్యాయుడికి కలిగింది. మనసులో నొచ్చుకున్నాడు. ఆ తర్వాత తన జేబులోని పర్సు తీసి అందులో నుంచి 10 రూపాయల కొత్త నోటు తీసి రాధుకి ఇవ్వబోయాడు. అయితే దాన్ని పుచ్చుకోవటానికి తిరస్కరించిన రాధు, అయ్యా, నేను ఈ బడిలో 3వ తరగతి చదువుకుంటూ ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. నా చదువు కొనసాగించలేకపోయాను. నేను నా తల్లిదండ్రులకు ఒకడినే సంతానాన్ని. నన్ను ఆదుకునేవారెవరూ లేకపోయారు. ఆకలికి తట్టుకోలేక ఈ వేణువులమ్మే పని చేపట్టాను. అయినా బడి అంటే నాకు మహా ఇష్టం. పిల్లలతో స్నేహం చేయడం అంటే ఇంకా ఇష్టం. అందుకే ఈ బడిని మరవలేక రోజు ఇక్కడికి వస్తున్నాను. దీన్ని గొడవగా భావించి తమరు వద్దంటే మాత్రము ఇకపై రాను అన్నాడు వినయంగా. వాడి మాటలు విన్న ప్రధానోపాధ్యాయుడికి నోటి నుంచి మాట రాలేదు. తనలాగే అవాక్కై నిలబడిన పాత్రోకేసి మౌనంగా చూశాడు. ఆ తర్వాత రాధు కేసు తిరిగి, నన్ను క్షమించు బాబు, నిన్ను కోప్పడి ఉండకూడదు. నువ్వు అనాథవు కాదు. నీ సంరక్షణ బాధ్యతలు మేమే చూసుకుంటాం. నువ్వు మళ్ళీ చదువును కొనసాగించాలి. రేపు ఉదయం రా, 4వ తరగతిలో చేర్చుకుంటాను అన్నాడు. మరునాడు ప్రార్థనా సమయంలో ప్రధానోపాధ్యాయుడు రాధు జేబు నుంచి వెలుపలికి కనిపిస్తూ ఉన్న వేణువును చూశాడు. వాణ్ణి పిలిచి ప్రార్థనా గీతాన్ని వేణువులో వాయించమన్నాడు. నాటి నుంచి రోజూ అలాగే జరుగుతూ ఉన్నది. మరొక చిన్న కథ పేరు పంజరం చిలుకలు. రామ్, శ్యాము స్నేహితులు. రాము ఒక రైతు, శ్యామ్ వ్యాపారి.
ఒకసారి శ్యామ్కు వ్యాపారంలో అపార నష్టం ఏర్పడింది. వాటిల్లిన నష్టము భరించలేనంతగా బతుకును చిన్నాభిన్నం చేయటంతో అతడు సాయాన్ని అర్థిస్తూ రామ్ దగ్గరికి వెళ్ళాడు. రాము ఏమాత్రమూ వెనుకాడకుండా తన పొలంలో కొంత భాగము శ్యామ్కి ఇచ్చాడు. శ్యాము పొలం దున్నుతూ ఉండగా బంగారు ఆభరణాలు గల ఒక కంచు పాత్ర దొరికింది. అతడు ఆ పాత్రను తీసుకుని పోయి సంగతి చెప్పి రామ్కి ఇచ్చాడు. అయితే దాన్ని పుచ్చుకోవటానికి రామ్ తిరస్కరించాడు. పొలము శ్యామ్కి ఇచ్చేయడంతో అందులో దొరికినవి శ్యామ్కే చెందుతాయని చెప్పాడు. అందుకు శ్యామ్ ఒప్పుకోలేదు. ఇద్దరూ గ్రామాధికారి వద్దకు వెళ్ళి తమకు న్యాయం చెప్పమన్నారు. గ్రామాధికారి మరుసటి రోజున రమ్మని చెప్పి పంపించేశాడు. ఆ రోజు రాత్రి రాము గ్రామాధికారిని కలుసుకొని, నా స్నేహితుడు చాలా నిజాయితీపరుడు, ఎవరి సాయమూ తీసుకోడు, వ్యాపారంలో కోలుకోలేని నష్టం కలగటం వలన నేనిచ్చిన పొలాన్ని అయిష్టంగానే పుచ్చుకున్నాడు. అయితే ఆ పొలం అతనికి చాలదని నాకు అనిపించి నా భార్య సుశీల, కూతురు సంగీత నగలని వారి సంపూర్ణ సమ్మతితో తీసుకొని వాటిని శ్యామ్కిచ్చిన పొలంలో నేనే పాతిపెట్టాను. రేపు తమరు అతనికి అనుకూలంగా తీర్పు చెప్పాలి అని వేడుకున్నాడు. మరునాడు పొలం శ్యామ్ ఆధీనంలో ఉండటం వలన అందులో దొరికిన నగలు శ్యామ్కే చెందుతాయని గ్రామాధికారి తీర్పు చెందాడు. శ్యాము అయిష్టంగానే తీర్పును అంగీకరించాడు. పొలంలో అరుదైన ఫలవృక్షాలు నాటితే లాభదాయకంగా ఉండగలదని నిర్ణయించాడు. శ్యామ్ కొడుకు ఆతిథ్యను పిలిచి నగలు ఇచ్చి వాటిని అమ్మి ఆ సొమ్ముతో అరుదైన ఫలాల చెట్ల విత్తనాల్ని కొనుక్కొని రమ్మని చెప్పాడు. మరునాడు ఆదిత్య సమీపంలో ఉన్న పట్నం కేసి బయలుదేరాడు. దారిలో ఒకడు కొన్ని అందమైన చిలకలని ఒక పంజరంలో బంధించి అమ్మటానికి తీసుకుని వెళ్ళటం చూశాడు. అవి చాలా అరుదైన జాతి చిలకలని, సంతలో వాటికి మంచి ధర పలకగలదని ఆ మనిషి చెప్పాడు. పంజరం లోపల అవస్థ పడుతూ ఉన్న ఆ పక్షులను చూస్తుంటే ఆతిథ్య మనసు విలవిలలాడింది. వాటికి స్వేచ్ఛ కలిగించాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న నగలను ఇచ్చి పక్షుల్ని కొనాలనుకున్నాడు. అందుకు ఆ మనిషి సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆదిత్య పంజరం తలుపు తెరిచి పక్షుల్ని వదిలిపెట్టాడు. పక్షులు స్వేచ్ఛగా ఎగిరి వెళ్ళటం చూసి అతని మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. పక్షులకు స్వేచ్ఛ కలిగించినందుకు ఆనందించినప్పటికీ తండ్రి చెప్పి పంపిన పని చేయలేకపోయాను కదా అని ఆదిత్య బాధపడ్డాడు. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. పట్నంలో ఏదైనా ఒక పని చూసుకొని కొంతకాలం డబ్బు కూడబెట్టి తండ్రి చెప్పిన విత్తనాలను తీసుకుని వెళ్లాలని నిర్ణయించాడు. అతనికి ఒక ధనిక వర్తకుడి వద్ద మంచి ఉద్యోగం లభించింది. 2 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసి అనుకున్న మొత్తాన్ని కూడబెట్టుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆ సమయంలో అతని తండ్రి తన స్నేహితుడు రామ్తో మాట్లాడుతున్నాడు. తన కొడుకును చూడగానే ఆప్యాయంగా కౌగలించుకొని, నీ ఉదాత్త చర్యతో మమ్మల్ని గర్వపడేలా చేశావు. నగలు పోయాయని బాధపడకు. మనం మొక్కలు కొనవలసిన అవసరం కూడా లేదు. నువ్వు వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత అందమైన చిలుకలు గుంపుగా వచ్చి మన పొలంలో ఫలవృక్షాల విత్తనాల్ని తెచ్చి పడేశాయి. ఇప్పుడు మన పొలంలో ఫలవృక్షాలు పెరుగుతున్నాయి అన్నాడు. ఆహా, అద్భుతం! చిలుకలు నేను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేశాయన్నమాట అన్నాడు ఆదిత్య. మరొక విషయం శ్యామ్, ఆదిత్య చేసిన ఉదాత్త చర్యను గురించి వినగానే నా కూతురు అతని పట్ల అభిమానం పెంచుకున్నది, పెళ్లాడాలనుకుంటున్నది. మీకు మీ అబ్బాయికి అంగీకారమైతే మాకు ఇష్టమే అన్నాడు రామ్. నీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకోవటము మాకు సంతోషమే. ఏమంటావు ఆదిత్య అంటూ కొడుకు కేసి చూశాడు శ్యామ్ నవ్వుతూ. ఆదిత్య అంగీకార సూచకంగా తల ఊపాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.